నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇక నుండి మహిళలకు ఉచిత ప్రయాణం. గూడూరులోని ఆర్టీసీ డిపోలో శ్రీశక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మహిళలు ఎక్కడి నుంచైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. రాపూర్లో శ్రీశక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సు ప్రారంభించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. గూడూరులో వైభవంగా శ్రావణ పూజలు. అలగనాథ, రాజరాజేశ్వరి, వాసవి, కన్యకాపరమేశ్వర అమ్మవారి ఆలయాల్లో నిర్వహించిన కుంకుమ పూజలో విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న మహిళలు. వైభవంగా మాతమ్మ నూతన విగ్రహ శిఖర ప్రతిష్ట మహోత్సవం. మనుబోలు మండలం పిడూరు గ్రామంలోని పిడూరు మెట్ట వద్ద జరిగిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాల్లో ఇప్పటికే 5 పథకాలు అమలు చేయడం జరిగిందని, మహిళలకు టీడీపీ ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. శ్రీశక్తి పథకంలో భాగంగా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆయన చేతుల మీదుగా ఉచిత బస్సును ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు ఆర్టీసీ అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన చేతుల మీదుగా బస్సు ప్రారంభించారు. మహిళలు, నాయకులు, అధికారులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మొదలైందన్నారు. ఈ పథకానికి ప్రభుత్వం ప్రతి నెల 162 కోట్ల రూపాయలు చెల్లిస్తుందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల్లో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగాయని, టీడీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపులు లేవని ఆయన వివరించారు. చాలా సంతోషదగ్గ దినం ఆగస్టు 15 మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇప్పుడే 4 గంటలకి ప్రారంభించారు. మహిళలందరూ కూడా 5 గంటల నుంచి ఫ్రీ బస్సు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటువంటి కార్యక్రమం. గతంలో మా నాయకులు అందరూ కూడా ఇంటింటికి తిరిగాం ఈ బాంబేలు వేసుకొని. అమ్మ, అయ్యా, మాకు ఓట్లేస్తే మేము ఈ సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మేము చేస్తామని చెప్పి తిరిగినప్పుడు చాలామంది ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని అవహేళన చేశారు. వీళ్ళేందా చేసేది, వీళ్ళ వల్ల ఏమవుద్దా అని గందరగోళంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సంవత్సరం రోజుల లోపల సూపర్ 6లో 5 పథకాలని ఇంకా ఎక్స్ట్రా పథకాలని చేసినటువంటి ఘనత ఈ ఎన్డీఏ గవర్నమెంట్ దక్కిందని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మా వాళ్ళు చెప్పినట్టు గతం నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఆడవాళ్ళంటే ఎక్కువ ఇష్టం, ప్రాణం. అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా మహిళలంటే గౌరవం ఇస్తారు. మహిళలకి ఇచ్చే ప్రాధాన్యత ఎవరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కాదు ఈ పార్టీలో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 11,449 బస్సులుంటే దాంట్లో 8,453 బస్సులు ఉచిత బస్సు ప్రయాణానికి ఈరోజు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ శ్రీశక్తి పథకం అంటే మహిళల పేరే దీనికి పెట్టి ప్రతి నెల 162 కోట్లు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. అంటే నెలకి 162 కోట్లు ఈ పథకానికి గవర్నమెంట్ వచ్చిస్తుందని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి మహిళలు తెలియజేస్తున్నా. అంటే ఏడాదికి 1942 కోట్లు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి వచ్చిస్తున్నారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నా అంటే
ఏదైతే ఆయన ఆ రోజు చెప్పాడో అది ఖచ్చితంగా ఈరోజు చేసి చూపించేటువంటి బాధ్యతను తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ బస్సుల్లో మొత్తం 5 బస్సులు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 5 బస్సుల్లో పల్లె వెలుగు, అలాగే ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీస్, ఈ 5 బస్సుల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా, అంటే మొట్టమొదట మేము కూడా అనుకున్నది ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఈ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందేమో అనుకున్నాం. కానీ లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే ఫ్రీ బస్సు ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా పోయే విధంగా ఇంకా మరికొందరు మాట్లాడారు. గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిందో స్త్రీ శక్తి అంటే ఉచిత ప్రయాణ బస్సు, అవి ఏంటనేది మీకు డిఎం గారు చెప్పారు, ఏ బస్సులో ఎక్కాలి అనేది. తర్వాత ప్రయాణం చేసేటప్పుడు కూడా సరైన కార్డ్స్ అంటే లైక్ ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ కార్డు, పాన్ కార్డ్ ఇవి క్యారీ చేయండి. సో ఇలా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది పర్సనల్ వెహికల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అది 2 వీలర్స్ కావచ్చు, కార్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది యూటిలైజేషన్ పెరుగుతుంది ఈ ఫ్రీ బస్ ప్రొవైడ్ చేయడం వల్ల. సో దయచేసి ఈ ఉచిత బస్ అనేది మీరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా. సందర్భంగా మన గూడూరు డిపోకి అయితే అత్యధికంగా డిపోలో ఉండేది 56 బస్సులు మాత్రమే. 56 బస్సుల్లో 49 బస్సులు మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుంది. దానివల్ల మెయిన్గా గూడూరు డిపోలో రోజుకి ప్రయాణించే మహిళల వల్ల డిపోకి వచ్చే అటువంటి ఆదాయము 3.5 లక్షల రూపాయలు. ఆ 3.5 లక్షల రూపాయలు అంటే రోజుకి 3.5 లక్షల రూపాయలు మహిళలకి రాయితీ ఇస్తున్నట్టు. యావరేజ్న ఒక మహిళలకి మన డిపో తరపున ప్రయాణించే బస్సుల్లో రోజుకి 1800 రూపాయల లెక్కన, నెలకి 1800 లెక్కన రాయితీ వస్తుంది. నెలకి సంవత్సరానికి గూడూరు డిపోకి దానివల్ల 1,65 లక్షల రూపాయల వరకు ప్రయాణం దాంట్లో ఉచితంగా మహిళలకి కేటాయించడం జరిగింది. అంటే దాదాపు 97% గూడూరు డిపోలో మహిళలకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా వాకా డిపోలో కూడా ఒక చెన్నై బస్సు తప్పితే మిగతా బస్సులన్నీ 46 బస్సుల్లోనూ రాయితీ కల్పించడం జరిగింది. వాకా డిపోలో అయితే నెలకి 85 లక్షల రూపాయలు రాయితీ వస్తుంది. సంవత్సరానికి 8.5 కోట్ల రూపాయలు రాయితీ వస్తుంది. ఈ విధంగా జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే కాన్స్టిట్యున్సీకి 2 డిపోల వల్ల దాదాపు 2,40 లక్షల రూపాయలు రాయితీ మన మహిళా ప్రయాణికులకి కల్పించడం జరిగింది. రాష్ట్రంలో అయితే మొత్తం మీద 1942 కోట్ల రూపాయలు మాకు ఇచ్చేదా, మీకు అందరికీ టికెట్లు ఇస్తారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కూడా మహిళలకి ప్రత్యేకమైన అవకాశాలు కల్పించి ఆ రోజు ఆస్తిలో సమాన హక్కును కల్పించి, ఈ రోజు అదే పాటలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 అనే పథకాన్ని తీసుకొచ్చి అన్ని విధాలుగా ఎక్కడ కూడా మహిళలు వెనకందులో ఉండకూడదని చెప్పి 33% రిజర్వేషన్ కల్పించి ఎక్కడ వంటింట్లో కూడా ఇబ్బందులు పడకూడదని చెప్పి, అలాగే గ్యాస్ సిలిండర్లు మంజూరు చేసి గతంలో కూడా మన పొదుపు మహిళలను కూడా ప్రోత్సహించి ఆ రోజు కూడా ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన చెప్పిన విధంగా మాట నిలబెట్టుకొని ఈరోజు సూపర్ 6 అలాగే సూపర్ హిట్ అన్నట్టు ఈరోజు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా మహిళలు ఈరోజు మన స్వాతంత్రం వచ్చిన రోజు, ఈరోజు పూర్తి స్వాతంత్రం మహిళలకు వచ్చిందని మేము అందరం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో డిఎస్పీ గీతా కుమారి, ఆర్టీసీ డిఎం వెంకటేశ్వర్లు, నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, రహీం, మస్తానాయుడు, వినోద్ రెడ్డి, చంద్రనీల్, ఇంద్రవర్ధన్, మట్టం శ్రావణి, కిషోర్ నాయుడు, లీలావతి, భారతి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వీలును సీఎం చంద్రబాబు అమలు చేశారని వెంకటగిరి ఎమ్మెల్యే కురుమల రామకృష్ణ అన్నారు. రాపూరు డిపోలో ఆయన చేతుల మీదుగా బస్సు ప్రారంభించారు. బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడు, జడ్పీ వైస్ చైర్పర్సన్ ప్రసన్న, నాయకులు దొందోలు వెంకటేశ్వర రెడ్డి, షేక్ ముక్తియార్, సయ్యద్, కస్తూరి తదితరులు పాల్గొన్నారు. మేడం
లక్షల కోట్ల రూపాయలు ఇచ్చించి నేషనల్ హైవేస్ కావాలి ప్రారంభించిన వాళ్ళు ఇక్కడ ఆగమనం వాళ్ళందరికీ కూడా మరి ఏ విధంగా చేశారో వాళ్ళకే తెలియాలి. ఎక్కడ అభివృద్ధి లేదు. ఈ రోజు అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాం. ఎక్కడ కూడా కుంటలు లేని రోడ్డు కూడా వేయాలనే కాన్సెప్ట్ ఈ రోజు ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి, పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి పనిచేస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ, గతంలో కూడా పక్క రాష్ట్రాలలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పి చూసి తమిళనాడు కానీ కర్ణాటక కానీ కాపీ కొట్టేవాడు. ఆ పరిస్థితిలో ఉన్న దాన్ని మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళా దాన్ని ఘాట్లో పెట్టేదాని కోసం టైం పడతా ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పిన కూడా సర్క్యులర్ 12-14ను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న విజయవాడలో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య పిలుపునిచ్చారు. సైదాపురంలోని భవన నిర్మాణ కార్మికుల సంఘం, భారత కార్మిక సమైక్య సంఘాల మండల కార్యవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు గోడ పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం డిపి పోలయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెంగలరావు, అనిల్, నవకోటి, వెంకటరమణయ్య, జనార్దన్, దేవాళ్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం, భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మికులకు సంక్షేమ పథకాలను తక్షణం అమలు చేయాలని, అనగా ప్రమాదంతో చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, సహజ మరణం జరిగినటువంటి కార్మికులకు 5 లక్షలు ఇవ్వాలని, మహిళా కార్మికులకు ప్రసూతి కింద 50,000 ఇవ్వాలని, అదేవిధంగా బీహార్ తరహాలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత వైద్యంతో పాటు విద్యను అందించాలని తదితర డిమాండ్లతో ఆగస్టు 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కమిటీ ఐఎఫ్టి ఆధ్వర్యంలో విజయవాడ సౌక్ దగ్గర మహాధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ ధర్నా కార్యక్రమానికి జిల్లాలో నుండి అసంఘటిత రంగ కార్మికులు మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క మహాధర్నాన్ని జయప్రదం చేయాలని చెప్పని ఐఎఫ్టిగా మేము కార్మిక వర్గానికి కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్నటువంటి కార్మిక హక్కులన్నీ మొత్తం కూడా ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు, సంపన్న వర్గాలకు అనుకూలంగా ఇవాళ 44 కార్మిక చట్టాలు ఉంటే ఆ 44 కార్మిక చట్టాలను మొత్తం కూడా రద్దు చేసి 4 కోట్లుగా తీసుకొని వచ్చి ఇవాళ కార్మికులు ప్రధానంగా సమ్మె చేసే హక్కు కానీ, సంఘం పెట్టిన హక్కు కానీ, సమాన పనికి సమాన వేతన హక్కు కానీ ఇవన్నీ లేకుండా మొత్తం కూడా శ్రీకాకుళం నగర కార్మికులు సింధించి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని కూడా తూట్లో పొడిసి ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం 10-12 గంటల పని విధానాన్ని శరవేగంగా తీసుకుని వస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా అసంతరంగా కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేయాలని చెప్పని ఇవాళ ఐఎఫ్టిగా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ అధికారులు ఉన్నటువంటి గూడూరులోని అరుంధతి వాడలో ఉన్న పురపాలక పాఠశాల వద్ద వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలకు పాస్ట్ అధ్యక్షుడు ఎస్ఎల్ఎన్ స్వామి, ఉమాలక్ష్మిల దాతృత్వంతో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం జెండా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైజేపీ లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆర్వీరావు, సుధాకర్, శ్రీనివాస్ యాదవ్, జయచంద్రారెడ్డి, వెంకయ్య, గోపీనాథ్ రెడ్డి, మురళీనాయుడు, ప్రభాకర్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ధర్మంగా, ప్రేమగా, శాంతిగా మన
దేశానికి సత్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి జరపడానికి మనకు ప్రోత్సాహక ప్రోద్బలాలు అందజేస్తుంది. ఈ పెరంగలకి ఆవు కొయ్యి పంది నూనె ఇవి రాసి పెరంగలను ఉపయోగిస్తున్నారు. ఆ టైంలో మన వాళ్ళలో ఒకరైన సైనికుడు మాకు ఈ హిందుత్వానికి ఇది విరుద్ధము, మేము ఇటువంటి పనులు చేయము అని అతను తిరగబడతాడు. అయితే ఆ బ్రిటిష్ వాళ్ళు అంటారు, లేదు నువ్వు కాల్చాల్సిందే, ఈ ఆవుకు ఈ పంది నూనెతో నువ్వు కాల్చాలంటారు. అతను నేను కాల్చను అంటాడు. మళ్ళీ రెట్టింపు మళ్ళీ అతను కాల్చాలంటాడు, ఇతను కాల్చాలంటాడు. మూడోసారి కాల్చాలంటే ఆ బ్రిటిష్ పౌరుడిని కాల్చడం స్టార్ట్ అవుతుంది. అక్కడ బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయ్యి మనకి 1947 ఆగస్టు 15వ తేదీ మనకి స్వతంత్ర దినోత్సవం రావడం జరిగింది. అంటే మన యొక్క నాయకులు ఎంతో మంది ఈ కృషి చేస్తేనే ప్రతి సంవత్సరం ఈ ఇండిపెండెన్స్ డే ఈ యొక్క స్కూల్లో జరుపుకోవడం లయన్స్ క్లబ్ ఆనవాయితీగా వస్తుంది. మరి ఈరోజు ప్రత్యేకం ఏమిటంటే మనకు ఈ స్కూల్లో ఎప్పటి నుంచో ఈ సరస్వతి విగ్రహాన్ని అడుగుతూ వచ్చారు. దాన్ని మన ఎస్ఎల్ స్వామి గారు, మన ఉమాదేవి గారు మేడం గారు ఇద్దరు మనకు ప్రజెంట్ చేయడం, యోగ నరసింహ యోగ మండలి ద్వారా మన లయన్స్ క్లబ్ ద్వారా ప్రజెంట్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనం తెలియజేయాల్సింది ఏంటంటే మన పెద్దలు చెప్పినట్టు ఎంతోమంది వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించి వాళ్ళు ఎంతో అవమానాలకి ఓర్చి ఈరోజు మనం స్వతంత్రంగా బతకగలుగుతున్నామంటే ఈ స్వతంత్రాన్ని తెచ్చిన ఈ వ్యక్తుల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా స్మరించుకునేటువంటి రోజు. అందుకే ఈరోజు మన ఆగస్టు 15వ తారీఖున మనకు ఈ పండగని జరుపుకోవడం మొత్తం దేశం అంతా జరుపుకునేటువంటి పండుగ ఏదన్నా ఉంది అంటే ఇది మన యొక్క రిపబ్లిక్ డే. ఇవి శాశ్వతంగా ప్రతి మన ఆగస్టు ఇండిపెండెన్స్ డే ఈరోజు చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటైన రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండాను ఎగురవేశారు, విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నయ్య స్వాతంత్ర ఉద్యమకారుల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య, ప్రధాన ఉపాధ్యాయుడు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాదు గొడవ కాదు అన్న చేతి గన్ను కాదు శుక్రవేదం పాడుతున్న ఉగ్రవాదం. దేశమంటే స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఎందరో త్యాగపూర్తుల వాళ్ళ యొక్క ప్రాణాలతో సైతం త్యాగంగా పెట్టి మనకి ఈ స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు. వాళ్ళలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఒక ఇద్దరు వ్యక్తులు, అంటే చాలా మంది ఉన్నారు. ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్తాను. మీకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెలుసా? చాలా మందికి తెలుసు, ఎందుకంటే సినిమాలు కూడా చూశారు కనుక. 1847లోనే ఆయన మనకి స్వాతంత్ర పోరాటం చేశారు. అంటే ఆయన కర్నూలులో పుట్టాడు, కర్నూలు జిల్లాలో. ఆ రోజుల్లోనే ఆయన ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళు పెట్టే కండిషన్స్ అవి నచ్చక
ఆ రోజే తిరగబడి పోరాటం చేశాడు. ఆయన అంత పోరాటం చేస్తే ఏం చేశారో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు భారతీయులకి ధైర్యం చనిపోవాలేనని ఆయన ఉరివేసి ఆయన యొక్క తలని ఆ ఊరికి ఉంటుంది కదా ఎంట్రన్స్, అక్కడ అలాగే కొన్ని సంవత్సరాల పాటు అలాగే తలను అలాగే కట్టిపడేశారంట. అంటే భారతీయుల యొక్క మనోభావాలను, మనోధైర్యాన్ని చంపేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి పని. గూడూరు 2వ పట్టణ పరిధిలోని సిరామిక్ రోడ్డు వద్ద వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం సిరామిక్ యూత్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి గీతాలు, దేశ నాయకుల వేషధారణలతో జరిగిన ర్యాలీ ఆకట్టుకుంది. ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. మారిపోయింది. దీనికి కారణం ఎవరు? I love my India, love me mother India. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా రాత్రి లక్ష్మీ అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. मानातीत प्रदित विभवां मंगलम मंगलश्लाघनीयो भवेयं सेवापे प्रदेहिन्यमीशां जन्मस्ते प्रलयरचन प्रचारम् अस्येशाना त्वमसि जगतः संश्रय గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమ పూజ చేశారు. అనంతరం పల్లకీ సేవ ఘనంగా జరిగింది. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓమై హ్రీం శ్రీం దేవ్యే నమః ఓమై హ్రీం శ్రీం పద్మన్యే నమః ఓమై హ్రీం శ్రీం ప్రసాదామూర్తే నమః ఓమై హ్రీం శ్రీం దేవస్కరణ్యే నమః ఓమై హ్రీం శ్రీం శ్రీమన్నాయ నమః ఓమై హ్రీం శ్రీం వరారోహాయ నమః ఓమై హ్రీం శ్రీం గురువే శ్రీం సర్వప్రదయాయ నమః ఓమై హ్రీం శ్రీం జయాయ శ్రీం దారిద్ర్యధ్వంసే నమః ఓమై హ్రీం శ్రీం భువనేశ్వరే నమః ఓమై హ్రీం శ్రీం వికృతే నమః
గూడూరు పట్టణంలోని బజారు వీధులు అలసిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా పోలంగి సేవలో అమ్మవారు దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम वालकप्रियाय नमः ओम विघ्नहर्त्री नमः ओम विघ्नहर्त्री नमः ओम भावगम्याय नमः ओम पंचहस्ताय नमः ओम पार्वती नंदनाय नमः ओम मंगलस्वरूपिणे नमः ओम वटमे नमः ओम परमात्मने रूपाय नमः ओम पुराण पुरुषे नमः ओम सत्यधर्मणे नमः ओम सत्ये नमः ओम समस्त देवमूर्ते नमः जगन्मनाय नमः ओम ऐश्वर्याणि नमः ओम उन्नतवेशाय नमः ओम पराग ओम महागौरी नमः ओम सर्वलोकप्रियाय नमः ओम महाभक्ताय नमः ओम कोटश्वरधरविंदताय नमः ओम कर्णकवंदताय नमः ओम शंकराय नमः शास्त्राय नमः ओम शास्त्राय नमः ओम नित्याय ब्राह्मणे नमः ओम नारायणे नमः ओम कामिने नमः ओम बोधतारणे नमः ओम सुरानंदे नमः ओम अनंताय नमः ओम दुर्गादेवी नमः మరుగోలు మండలం పిడూరు గ్రామంలోని పిడూరు మిట్ట వద్ద శ్రీ మాతమ్మ వారి నూతన విగ్రహ శేఖర ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన అంకురార్పణ వివిధ రకాల పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలు మన్నెమాల నిరంజన్ రెడ్డి, శైలజమ్మ, పిడూరు మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, సుప్రియమ్మ దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. మరికొద్ది క్షణాల్లో ప్రతిష్టా కార్యక్రమం సరే స్నానం చేసి శుచిగా వస్త్రాలు పాపా పాపా పిడూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి పరివార కోష్టదేవత సహిత మాతమ్మ దేవస్థానం యొక్క స్థిర యంత్ర శిఖర ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ఇవాళ మొదటగా 15వ తారీఖు సాయంత్రం గణపతి పూజ కార్యక్రమం, అదేవిధంగా సంకల్పం, మృత్తికా సంగ్రహణ, తీర్థ సంగ్రహణ, అంకురారోపణ కార్యక్రమం అంతా కూడా వైభవంగా జరుగుతోంది. అదేవిధంగా 16వ తారీఖు ఉదయమున మరల స్వామివారికి అమ్మవార్లకి అందరికీ కూడా జలాధివాస కార్యక్రమం, క్షీరాధివాసము, అదే విధముగా ఈ
అంత ఆవాహిత దేవతా హోమాలు, ప్రతిష్ఠిత హోమ ఆవాహిత దేవతా హోమాలు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా 16వ తారీఖు సాయంత్రమున మహాస్నపనము అంటే ఈ సకల కలశాలన్నీ కూడా ఈ నదుల తీర్థాలందరినీ కూడా స్వీకరించి ఈ తీర్థాలతో అమ్మవారికి పుణ్య స్నపన మహాస్నపన కార్యక్రమం. అదేవిధంగా పంచశయ్యాధివాసము, క్షీరాధివాసము ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు జరుగుతాయండి. తరువాత 17వ తారీఖున ఉదయం 10:11 అమ్మవారికి స్థిర యంత్ర శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కావున భక్త మహాశయులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు అందరూ కూడా పాత్రులయ్యి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలంతా స్వీకరించి భక్తులందరూ కూడా వచ్చి కోరుచున్నాం. రాపూరు గ్రామ దేవత శ్రీ రాపూరమ్మ అమ్మవారి ఆలయంలో కొలుపు ఉత్సవం వైభవంగా మొదలైంది. ఆలయాన్ని వేప మామిడి తోరణాలతో అలంకరించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో జాతర మొదలవుతుంది. ఆలయంలో ఓ మహిళకు అమ్మవారు పొందడంతో పసుపు నీళ్లు తాపి శాంతింపజేశారు. జాతర సందర్భంగా ఆలయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సందడి వాతావరణం నెలకొంది. కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బాలభారతి ఉన్నత పాఠశాల, శ్రీనివాస జూనియర్ కళాశాల నిర్వాహకులు శ్రీనివాసమూర్తి, హేమ, వెంకట రమణమూర్తి, శిరీష దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో చక్కగా జరుగుతూ ఉంది. ఆకలైన వారికి అన్నం పెడితే వాళ్ళ కడుపు నిండితే అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడ ఎన్ని కోట్లు సంపాదించినా దొరకదన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతి ఊరి వారు కానీ ప్రతి ఇంటి వారు కానీ దాతలయ్యి ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆనందపడుతూ ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటూ హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ ఇట్లాంటి సేవా కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి విద్యానగర్ వాస్తవులైనటువంటి బాలభారతి, శ్రీనివాస విద్యా సంస్థల అధినేతలైనటువంటి కర్ర శ్రీనివాస మూర్తి గారు, వాళ్ళ శ్రీమతి హేమ గారు, కర్ర వెంకటరమణమూర్తి గారు, శిరీష గారు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాద్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇక నుండి మహిళలకు ఉచిత ప్రయాణం. గూడూరులోని ఆర్టీసీ డిపోలో శ్రీశక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్.
మహిళలు ఎక్కడి నుంచైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. రాపూర్లో స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సు ప్రారంభించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. గూడూరులో వైభవంగా శ్రావణ పూజలు. అలగనాథ, రాజరాజేశ్వరి, వాసవి, కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయాల్లో నిర్వహించిన కుంకుమ పూజలో విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న మహిళలు. వైభవంగా మాతమ్మ నూతన విగ్రహ శిఖర ప్రతిష్ట మహోత్సవం. మనుబోలు మండలం పిడూరు గ్రామంలోని పిడూరు మెట్ల వద్ద జరిగిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.